చేరవా చిరుగాలిలా పలుకాడవా కలలే కన్నా నీ కోసం వరమై రావా నా కోసం అమ్మావు వెలుగై నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు దెయ్యం అది ఇదని ఏదో ఒక నాటకాలు ఆడుతూనే ఉంటావు. నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తారు, అప్పుడే దానికి వస్తావు. నోరు పోయి అక్క, నేను నిర్ణయం తీసుకుంటా అంతే. లోపలికెళ్ళు. పిల్లరా నా మాట వినరా, హాస్టల్ అది వద్దురా, పిల్ల మనతోనే ఉండలేరా. అక్కడ కూడా ఏవో నాటకాలు ఆడమని తెలిసిందో హాలిడేస్ కూడా ఇంటికి రానివ్వరు. వెంటనే తెరవాల్సిందిగా సుప్రీంకోర్టు అవాకైన తీర్పిచ్చింది. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ఈ కేసులో జమీందార్ రాజశేఖర్ కు ప్రతికూలంగా, ఆ గ్రామ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు గ్రామస్తులందరూ సంబరం చేసుకుంటున్నారు. 22 ఏళ్లకు మునుపు జమీందార్ రాజశేఖర్ తాళం వేసి ఉంచిన గర్భగుడిలోని రహస్య గది తాళాలను వెంటనే నాంచారపురం జిల్లా కలెక్టర్ కు అందజేయవలసిందిగా కోర్టు తమ తీర్పులో పేర్కొంది. నువ్వు గుడికెళ్ళు. అలాగే. నమస్కారం అయ్యా. రండి కలెక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మొత్తానికి సుప్రీంకోర్టు వరకు వెళ్లి రహస్య గది తలుపు తెరవడానికి పర్మిషన్ తీసుకున్నారు. ఏం చేయమంటారయ్యా, 25 ఏళ్లుగా జమీందారు గారు ఆ గదిని తెరవనివ్వలేదే. ఊరు పంచాయతీ కింద కోర్టు చెప్పింది విన్నందువల్ల సుప్రీంకోర్టు వరకు వెళ్ళక తప్పలేదు. సరే రండి, తలుపు తెరుద్దాం. ఆగండి, సుబ్రహ్మణ్యపురం వాళ్ళు రావాలి కదా. సుబ్రహ్మణ్యపురం వాళ్ళే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని 20 కొలుస్తారు. వాళ్ళ వంశం వాళ్ళే ఈ గుడిని కట్టారు. వచ్చే శుక్రవారం దీపం కదా, అందుకే ఇక్కడికి వస్తున్నారు. ఏం దీపం? మీరు ఊరు కొత్త కదా, తెలియదులేండి. ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి కాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి మహాదీపం వెలిగిస్తారు. ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రుల్ని కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది. సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాళ్ళు కాగడా తీసుకోవడం కోసం ఈ గుడికి వస్తున్నారు. సరిగ్గా ఈ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మనకి కోర్టు తీర్పు వచ్చేసింది కదా. ఆ ఊరు స్వామీజీ ముందే గది తలుపులు తెరవాలని ఊరు జనం ఆశపడుతున్నారు. స్వామి, ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు.
బుద్ధి లేని జనాలు తాళం వేసిన రూమ్ లో కోట్లు విలువ చేసే నగలు బంగారం ఉన్నాయనుకుని కేసుని ఇలా చేసి పారేశారు. అందులో ఉన్నది మట్టిగడ్డే. అందులో ఉన్నది ఏం స్వామి, అది అంతమై ఉంటుందిగా. దాన్ని అంతం చేయడం వదిలేయడం ఆ దేవుడి చేతుల్లో ఉంది. ఏమంటున్నారు? నేను చెప్పింది అర్థం కాలా? చేసిన దానికి శిక్ష తప్పదు అంటున్నా. నిన్ను సమర్థించి నేను తప్పు చేశాను. 22 సంవత్సరాలయ్యాయి. ఇప్పుడు ఎవరికేం తెలుసు? నాకంటే శక్తివంతుడు ఆ సుబ్రహ్మణ్యపురం స్వామీజీ. అతనక్కడ కాలు మోపగానే జరిగింది మొత్తం తెలిసిపోతుంది. నా ముందు నుంచోకు, పో. ఈ రూమ్ లో ఏమీ లేదే. ఎందుకు జమీందారు ఇన్నాళ్ళు తాళం వేసి ఉంచారు? ఏమయ్యా, ఈ ఖాళీ రూమ్ కోసమా ప్రజలు కేసు పెట్టి సుప్రీంకోర్టు వరకు వెళ్లారు? చెప్పు. అయ్యా, మంచి వార్తే. మనం భయపడినట్టుగా రూమ్ లో ఏమీ లేదు. ఎక్కడున్నావమ్మా? షాలు, షాలు, షాలు. పిన్ని, ఏంటి? షాలు ఎక్కడైనా మీకు కనిపించిందా? నా మొగుడు ఎక్కడా అని నేనే వెతకలేక చేస్తుంటే నువ్వొకటివి. షాలు. షాలు, ఇక్కడేం చేస్తున్నావు? ఈ టేబుల్ కింద దాక్కున్న ఆటలేంటి? నిన్ను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? రా, ఫోన్ చేద్దాం.
మసు మరణం టప్పు తరుణం అతని పేరే మనకు శరణం మసు ఏంటమ్మది షాలుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నేను నీకేగా అప్పగించి వెళ్ళాను. దానికన్నా నీకు టిక్ టాక్ ముఖ్యమైపోయిందా? వీడియోకి లైక్ పెడతావనుకుంటే నువ్వు ఫోన్ ని కింద పడేస్తున్నావేంటి? నీ కోపం పొగర వల్లేని కట్టుకున్న ముగుడికి డైవర్స్ ఇచ్చేసి ఇక్కడ పిల్లతో ఒంటరిగా కష్టపడుతున్నావు. నువ్వు మాత్రం ఏంటి నీ మొగుడుతో నా ఉన్నా? వాడే నన్ను వదిలేసి పారిపోయాడే. నా రాత బాగోకే నీ పిల్లని చూసుకుంటూ నా తమ్ముడు పచ్చనే ఇలా బతుకుతున్నాను. కానీ నీ మొగుడు సంగతి అలా కాదుగా. మా అల్లుడు బంగారు కొండ. మీ చెల్లెలు నన్ను తరుముకొస్తోంది. ఈ రోజేంటి అరుస్తోందా కరుస్తోందా? అరుస్తూ కర్రతో వస్తుంది. నన్ను ఇరికించొద్దు. ఎక్కడికెళ్ళి చచ్చావు? నువ్వు మాత్రం ఈ రోజు నా చేతికి దొరికావో ఒకే దెబ్బ మళ్ళీ లేకపోతే ఊర్లో అందరి దగ్గర అప్పులు చేసి దానికి వడ్డీ కట్టాలని ఆస్తి అమ్మేశాడు. ఏదో అన్నయ్య కాళ్ళు పట్టుకొని ఇంట్లో మూలుంటాడని తీసుకొస్తే మళ్ళీ కుక్క బుద్ధి చూపిస్తున్నాడు. ఇప్పుడు నా చైన్ కాజేశాడు. దొంగ పంది. ఆయనకి వినిపించిందంటే చాలా ఫీల్ అవుతాడు. మొహం వాడికి సిగ్గు సరం లేదు. తీసుకున్న అప్పుని ఇంకో 4 రోజుల్లో ఆడు తీర్చలేదో నీ కూతుర్లా నేను డైవర్స్ ఇచ్చి పారినొక్తా. అప్పుడే అప్పులోడెవడు వడ్డీ కట్టి గిడ్డి కట్టని ఇంటి ముందు నిల్చోడు. మీ అత్త మామల కుటుంబం రాజకీయాల్లో మునిగి తేలింది. మీ మామగారు పోయాక మీ ఆయనకి అదే పోస్టింగ్ ఇచ్చేశారు. గెలిచి ఎమ్మెల్యే అయిపోతాడని అప్పో సప్పో చేసేశాడు. ఆఖరికి ఓడిపోయాడు. గెలిచే మొహం అది. నేను చెప్పేది వినవే. సేట్ని ప్రస్తుతం దీంతో అడ్జస్ట్ అవ్వమను. ఏంటి కిట్టిబాబు గారు ఇది? సేటు జుబ్బా కుట్టివ్వమంటే మీరు వట్టి చెడ్డీ కుట్టిస్తే ఎలా? ఇది ఏ మూలకే? మీరు మాత్రం ఇంకో వారంలో ఫుల్ అమౌంట్ సెటిల్ చేయకపోతే సేటు మీ జమీందారు బావగారి మీద కేసు పెడతానంటున్నాడు. ఆయన మీద? అవును, మరి మీకోసం ఆయనే కదా పూచి సంతకం పెట్టింది. ఆయన ఎక్కడ పెట్టాడురా? ఆయన సంతకం నేనే కదా పెట్టాను. అంటే మిమ్మల్ని బొక్కలో తోస్తే జమీందారు గారు జామీన్ ఇవ్వలేరన్నమాట. జమీందార్ జామీన్? ఈ టైంలో ఈ రైమింగ్ ఇప్పుడు అవసరమా? ఏదో ఒక చక్కటి ఐడియా ఇవ్వరా? దీనికి ఒకే ఒక ఐడియా ఉంది. ఏంటి? సేటు గారు ఎప్పటి నుంచో ఈ అంతఃపురం మీద చుట్టూ ఉన్న ఖాళీ స్థలం మీద ఒక కన్నేశారు. జమీందారు గారితో మీరు ఏదో ఒకటి చెప్పి ఈ అంతఃపురాన్ని అమ్మేలా చేస్తే ఇందులో వచ్చే కమిషన్ అమౌంట్ తోనే మీ అప్పు మొత్తం తీర్చేయచ్చు. నేనే వడ్డీకి డబ్బులు లేక ఇల్లరికి పల్లుడుగా వచ్చాను. జమీందారుతో నన్ను చెప్పమంటున్నావే? ఆవిడ్ని మాట్లాడమని చెప్పండి. అది నాతోనే సరిగ్గా మాట్లాడదు. నా తరపున మాట్లాడుతుందా? నీ దగ్గర దాచడం ఎందుకు? పెళ్ళే ఈ ఏడాదితో 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు. దాన్ని ముట్టుకోవాలంటే నేను అప్పు తెచ్చాలట. అయితే మరి అక్క ఇంకా ఫ్రెష్ గానే ఉన్నారా? చాలు, నువ్వు రాను రాను బాగా అల్లరి చేస్తున్నావు. తినకుండా మానేయడానికి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉన్నావు. ఏమీ లేని ఇంట్లో దెయ్యం ఉంది భూత ఉందని డ్రామాలు ఆడడం స్టాప్ చేయి. లేదంటే నేను హాస్టల్ కి పంపించేస్తాను. ఐడియా. అంతఃపురంలో ఓ ఆత్మ తిరుగుతోందని మనమే పుకారు పుట్టిస్తే అందరూ వెళ్ళిపోతారు. అంతఃపురాన్నప్పుడు ఈజీగా అమ్మేయచ్చుగా. మరి దెయ్యాన్ని ఎలా రప్పిస్తారు? వాణిక్యం, నీ సెల్ ఫోన్ లో నువ్వు సెల్ఫీ తీసుకున్నప్పుడు నీ మొహాన్ని ఎప్పుడు చూసుకోలేదా? ప్లీజ్ నా కోసం నేను చెప్పినప్పుడు దెయ్యం వేషం వేసుకో. నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అయ్యో కొత్త ప్రాబ్లం వచ్చింది. నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోతా. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే అయ్యా. సూరి, లైట్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకో. అలాగే అయ్యా. సూరి, రే సూరి, రే వెళ్ళి ఆ జనరేటర్ ఆన్ చేయి. వెళ్ళు. రే సూరి, పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడేంటి?
రేయ్ సూరి నిన్నే సూరి రేయ్ ఆగు సూరి ఆగరా సూరి సూరి రేయ్ సూరి సూరి నిన్నటివరకు బాగానే ఉన్నాడే ఉన్నట్టుండి ఎలా పోయాడు? 40 ఏళ్ళు అంతఃపురంలో విశ్వాసంగా పనిచేశాడు. తలరాత షాక్ కొట్టిపోయాడు. రేయ్ ఇక్కడికి దాన్ని ఎవరు రమ్మన్నారు? అదే కదా రమ్మని ఎవరన్నారా? హలో సార్. నువ్వేనా రమ్మన్నది? సార్ కాలు తడబడిందని ముందుకు వచ్చాను సార్, అంతలోనే కొట్టేశారు. రేయ్, ఆయన కాబట్టి ఒక్కదాంతో వదిలేశారు. నేనైతే కాల్ చేసి పిలిచిన వాడిని గొంతు నిలిమి చంపేశావాడిని. కాల్ చేసి పిలిచింది వీడే. ఏది చంపు చూద్దాం. ఎవరదే? ఏంటి చెయ్యే కాల్ సైజులో ఉంది? అయ్యా చిన్నమ్మగారు ఎంత మీ కూతురు అయినా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచింది ఆయనే కదా. అలాంటిది ఆయన చావుకు రాకపోతే ఎలా? అందుకే ఫోన్ చేసి రమ్మన్నా. అయ్యా ఎంతైనా ఎరా క్రిందటిసారి కంటే కూడా ఎర్రబడింది కదా. అతడు కొట్టి నా చెంప ఎర్రబడిపోయిందే, నీకు అది అక్కర్లేదు కదా. ఫీల్ ఓకురా. తను ఏడ్చేటప్పుడు కూడా అందంగా ఉందిరా. నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా జీవితం మొత్తం ఏడుపు మొహం పెట్టుద్ది, అప్పుడు ఆనందించు. లేకపోతే ఏంట్రా, 15 సంవత్సరాలుగా ఊరుకొచ్చిన ప్రతిసారి తన వెంట పడుతూనే ఉన్నావు. ఎలాంటి ప్రయోజనం లేదు. ఈసారైనా నీ మనసులో ఉన్న దాచకుండా అమ్మాయితో చెప్పు. బామ్మర్ది, ఆ డ్రైవర్ చనిపోవడం వల్ల అంతఃపురంలోని మీటర్ కాలిపోయింది. ఆ అంతఃపురంలోని మొత్తం వైరింగ్ వర్క్ అంతా ఆ బిల్డింగ్ లోనే ఉండి నేను చేయబోతున్నాను. ఆ టైంలో నేను నా లవ్వుని చెప్పేస్తాంట. నువ్వు కూడా వర్క్ రావచ్చు కదా. రై, ఊరంతా ఏకమై నేను దొంగను కోడై కూసినా దిగులు పడలేదురా. కానీ నన్ను పనిలోకి పిలిచావే, అదే ఇన్సల్ట్ గా ఉందిరా. చా జ్యోతి వచ్చేసింది. ఎలా ఉన్నావు రాజు? అక్క ఏంటిదంతా? 6 మాసాల తర్వాత వచ్చింది పాపం, అందుకే హారతి. శ్మశానం నుంచి వచ్చిన దానికి హారతి ఇస్తారా? ఎప్పుడు బయలుదేరుతున్నావు? 2-3 రోజుల్లో. ఏం వచ్చిన పని అయిపోయిందిగా, బయలుదేరచ్చు కదా. జ్యోతి నువ్వేం ఫీల్ అవ్వకమ్మా. మామయ్య గారి గురించి నీకు తెలియదేముంది. రా లోపలికి వెళ్దాం. నువ్వు రామ్మా.